పేరు బాలు. ఏం పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తాం. ఎట్లుంది రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి? రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఏది లేదు మాకు. ఆ, మన కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయి. ఉమ్, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఉమ్, రైతు బంధు ఇచ్చిండు. ఉమ్, ఆ, ఈ బ్యాంక్ మాఫీ చేసిండు. ఉమ్, 2,50,000. ఉమ్, అప్పటికి నుంచి మన ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే 6 గ్యారెంటీలు ఇచ్చిండు. ఉమ్, 6 గ్యారెంటీ ఒక్క గ్యారెంటీ కూడా ఏమి లేదు. ఉమ్, ఇప్పుడు ఆడోళ్ళకు బస్ ఫ్రీ అని ఇచ్చిండు. ఉమ్, మొగోళ్ళకు మేము పోతామంటే మేము మొగోళ్ళు పోతామంటే మాకన్నా ముందు ఆడోళ్ళే పోతారు. మమ్మల్ని ఏం పని చేసి పెట్టేది తెలియదు. ఉమ్, అంత చేసిందే మన రేవంత్. ఈ ప్రభుత్వం తెచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం. ఉమ్, కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు, అది లేదు. ఉమ్, ఇంకోటి ఆ ఇండ్లు అన్నాడు, ఉమ్, ఆ ఇండ్లు కూడా లేవు. తులం బంగారం అన్నాడు, అది కూడా లేదు. 4,000 పెన్షన్ అన్నాడు, అది కూడా లేదు. ఉమ్, ఏమి లేదు. మన కేసీఆర్ ఉన్నప్పుడు 1,200 రూపాయలు ఉండే అప్పటి వెనకట ఉమ్, 2,000 చేసిండు కేసీఆర్. ఈ మన రేవంత్ ఏమని చేసిండు, 4,000 ఇస్తానన్నాడు, ఉమ్, అది లేదు. ఇప్పుడు బెడ్రూములు ఇస్తానన్నాడు, అది కూడా లేదు. ఉమ్. ఏం లేదు. మా కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మేము బాగుపడతాం. ఈ రేవంత్ వస్తే మేము అంతా చెప్పు మేడకేసుకుని ఇక గంగల కలిసిపోయినట్టే. వచ్చే ఎలక్షన్ ఎవరు కోటేస్తావు పెద్దనా? ఆ, ఎవరు కోటేస్తావు వచ్చే ఎలక్షన్? వచ్చే టీఆర్ఎస్ వేస్తాం. టీఆర్ఎస్ వేసి గెలిపిస్తాం. కానీ ఈ రేవంత్ కు మేము ఓటు వేయం. మా నుంచి కాదు, మమ్మల్ని బాగా పెట్టేటోడు లేడు మన రేవంత్. అనిపించింది అట్లా ఇప్పుడు? అనిపించింది. ఆ, మాకే ఇసుకు పుట్టుతాంది. ఉమ్, ఏం చేసిండు? 14 కోట్లు 20 కోట్లు అప్పు తెచ్చిండు. ఎవరి నెత్తి మీద వేస్తాడు? మా నెత్తి మీదనే వేస్తాడు, మన ప్రజల నెత్తి మీద వేస్తాడు కదా. ఉమ్, ఉమ్, ఆయన మన ఢిల్లీకి పోయి అప్పు తెచ్చి ఇటు మళ్ళా ఎవరి గుద్ద కాడ నుంచి తెస్తాడో మా గుద్ద కాడ నుంచి మా నెత్తి కొరికి మమ్మల్ని నాశనం చేసేట్టుగా ఉన్నాడు.